Welcome to Sumantv viewers. I am Ravikant, English language and soft skills trainer. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లో తరచుగా మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి సైలెంట్ లెటర్స్ దీన్ని చూడబోతున్నాం. సైలెంట్ లెటర్స్. నిజానికి ఈ సైలెంట్ లెటర్స్ అనేటువంటి ఇబ్బంది మీకు వేరే భాషలో ఎక్కడా ఉండదు. అంటే తెలుగు తీసుకున్నా, హిందీ తీసుకున్నా అని అలాగా స్పష్టంగా ఇచ్చినటువంటి అక్షరాలన్నీ చదువుతాం. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే చక్కగా అన్నీ పలుకుతాం. ఎంత కఠినమైనటువంటి సెంటెన్స్ ఉన్నా కూడా తెలుగులో స్పష్టంగా పలుకుతాం. ఎందుకంటే అక్కడెక్కడా కూడా ఆ వర్డ్ని పర్టికులర్ అక్షరాన్ని ఎక్కడైనా సైలెంట్ చేయాలా అని ఇబ్బంది ఉండదు. ఇట్స్ క్లియర్. బట్ ఈ సైలెంట్ లెటర్స్ని పూర్తిగా మనం తెలుసుకోవాలంటే కనుక ఫొనెటిక్స్ స్క్రిప్ట్ రావాల్సింది. ఫొనెటిక్స్ ఆ ఫొనెటిక్స్లో చూసినప్పుడు చెప్పేస్తాను. కానీ ఈలోపుగానే కొన్ని కాంబినేషన్స్ ద్వారా వచ్చేటువంటి టెక్నిక్స్ మనం చూడబోతున్నాం. ఓకే, టుడే in this video we are going to see some tips how to identify these silent letters, so thereby you can overcome some errors and you can be a flawless speaker. అంటే తప్పులు లేకుండా చక్కగా బాగా చక్కటి ప్రొనౌన్సెస్తో మాట్లాడడానికి కొంతవరకు పనిచేస్తుంటాయి. పూర్తిగా రావాలంటే కనుక ఫొనెటిక్స్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంటుంది. బట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని సైలెంట్ లెటర్స్ కాంబినేషన్స్ మనం చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ వన్, ఇక్కడ నేను కొన్ని లెటర్స్ రాస్తున్నాను, కొన్ని వర్డ్స్. ఈ వర్డ్స్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఈ 3 వర్డ్స్లో కూడా కామన్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి అని అడిగాను అనుకోండి, చెప్పగలుగుతారు కదా? ఒక సింపుల్ ఏమది, ఈ మూడిట్లో కూడా కామన్గా ఉన్న లెటర్ ఒకటి ఏంటి? టక్మన్ మీరు చెప్పేస్తారు కదా, ఆర్ ఆర్ ఆర్. ఫైన్, గుడ్. ఈ ఆర్కి పక్కన ఉన్నటువంటి లెటర్ గమనించండి. అంటే డి, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఎల్. హియర్ ద క్వశ్చన్ ఈజ్ డిటిఎల్, ఆర్ దే వవెల్స్ ఆర్ కాన్సోనెంట్స్? అంటే అది వవెల్సా కాన్సోనెంట్సా? వవెల్స్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. వవెల్స్ అంటే AEIOU కదా, జస్ట్ ఇవి ఉన్నాయి కదా, AEIOU. వీటిని మనం వవెల్స్ అని పిలుస్తుంటాం. సో ఇక్కడ ఇచ్చినవి వవెల్సే కాన్సోనెంట్స్? చాలా తెలుగుగా చెప్పేస్తారు. డి కాన్సోనెంట్, టీ కాన్సోనెంట్, ఎల్ కాన్సోనెంట్. సో రూల్ నెంబర్ 1, యూ నీడ్ టు రిమెంబర్, వెన్ యూ ఫైండ్ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ దెన్ మేక్ ఆర్ సైలెంట్. ఈ ఆర్ని ఎక్కువగా పలకూడదు, తీసేయాలి. అంటే వర్డ్, అంతేగాని వర్డ్ అంటే కాదు, వర్డ్. అలాగే ఎఫర్ట్ అనకూడదు. గర్ల్, యూ కాన్ సే గర్ల్ అంటే అది రాకూడదు. అలాగే కొంతమంది ఇది చెప్తుంటారు హార్డ్, కానీ మనం హార్డ్ అంటాం. హార్డ్ రాకూడదు. హార్డ్, యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్, డోంట్ సే హార్డ్ వర్క్, అలా వాడకూడదు. సో ఫ్రెండ్స్, ఇవాళ దానిలో నెంబర్ 1 పాయింట్ ఏం చూడబోతున్నామంటే ఆర్ ప్లస్ కాన్సోనెంట్. ఆర్ ప్లస్ కాన్సోనెంట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఈ ఆర్ని సైలెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్. సో ఎగ్జాంపుల్స్: వర్డ్, ఎఫర్ట్, గర్ల్, హర్డ్. యూ గెట్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్. ఇలాంటివి చాలా చూడొచ్చు మీరంతా కూడా. ఓకే, ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్. ఫ్యూచర్లో మీకు ఏదైనా కొత్త వర్డ్స్ వచ్చినా కూడా అలాగే కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేశము అన్నాను. ఇక్కడ ఒక ప్రపంచం ఉన్నాం. ఫస్ట్ ప్రపంచం ఏమంటాం చెప్పండి? WORLD, ఆర్ ప్లస్ ఎల్. సో వరల్డ్. ఓకే, యూ కాన్ సే వరల్డ్ కాదు కదా, వరల్డ్. మరి దేశంకి వచ్చినప్పుడు నేషన్ అనొచ్చు. ఇంకొకటి COUNTRY అంటాం. ఆర్ పక్కన వై కాన్సోనెంట్. ఇప్పుడు వై తీసేసాను అనుకోండి, ఆర్ తీసేసాను అనుకోండి, నేనేమనాలి? కంటి అనాలి. ఇక్కడ డూ యూ సే కంటి ఆర్ కంట్రీ అంటాం. మరి ఇక్కడ ఆర్ పలుకుందాం కదా. మీకు డౌట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? వవెల్స్ అంటే మనం AEIOU అనుకున్నాం. మరి అనుకుంటున్నప్పుడు ఇది వై కాన్సోనెంట్ కదా, మరి ఆని సైలెంట్ చేస్తే కంటి పలకాలి కదా అంటారు. అంటే ఇక్కడే మీకు అందరికీ ఇంకో క్వశ్చన్ తెలియాలి. వవెల్స్ అంటే AEIOUతో పాటు ఇంకొక 2 కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి YW. వీటిని ఏమంటారంటే వి గివ్ ద నేమ్ సెమీ వవెల్స్ అంటాం. సెమీ వవెల్స్. ఎప్పుడైతే మీకు ఈ వై వచ్చిందనుకోండి, దాన్ని సైలెంట్ చేయకూడదు, కంట్రీ అని చెప్పాలి. కంట్రీ.
ఇంకో డౌట్ వస్తుంది కొంతమందికి. నాకు ఒకసారి ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ భలే డౌట్ అడిగాడు ఇక్కడ. రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఏమన్నాడు తెలుసా ఫ్రెండ్స్? సార్ ఇది CAR అయ్యేసరికి కార్ కదా, ఒకటి ఉంటుంది, 2 ఉన్నాయి అనుకోండి, 10 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు పక్కన కార్స్ అని ఇలా ఇస్తున్నారు కదా, ఇప్పుడు R+S కాన్సోనెంట్ కాబట్టి R తీసేసి నేను కార్స్ అనాలని అడిగాడు ఇక్కడ. మీకు అర్థమైంది కదా? ఎస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి R+S ఆర్ని తీసేసి ఇప్పుడు కార్స్ అనాలన్నాడు. కాదు నాన్న, మీరు కార్స్ అనే చెప్పాలి. ఇది ప్లూరల్గా ఉండేవాడికి అప్లై చేయకూడదు. ప్లూరల్ కోసం కాదు, ఓన్లీ సింగులర్ అంటే ఒక వర్డ్ని సింగులర్గా తీసుకున్న దానికి చెప్పాల్సింది, నాట్ ఫర్ ప్లూరల్స్. సో యూ నీడ్ టు సే కార్స్ and here it is country because y is a semi vowel, అది vowel కింద ఉంటుంది, semi vowel. ఓకే, R plus consonant make R silent. నెక్స్ట్, ఇది ఈ పాయింట్ నేను చెప్తున్నప్పుడు మీలో కొద్దిమంది రాస్తున్నారు అనుకుంటా కదా, ఫైన్, గుడ్. ఈ రాయడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సార్ రాయడాన్ని ఏమంటారు సార్? ఇదే కదా అనేది, వెరీ గుడ్, ఇదే అంటారు. కానీ దీన్ని ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తారు మీరు? ఇక్కడ నాకు ఎక్కువగా 2 రకాలుగా ప్రొనౌన్స్ చేస్తుంటారు. కొంతమంది రైటింగ్ అంటారు, కొంతమంది రైటింగ్ అంటారు. రైటింగ్. ఇఫ్ యూ సే రైటింగ్ అని పెట్టారా తప్పది. ఎందుకంటే సెకండ్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, W+R ఎప్పుడు వచ్చినా కూడా ఈ W ఏదైతే ఉందో సంథింగ్, ఇది సైలెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే వా అని స్టార్ట్ చేయకూడదు, మీరు రా అని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? వెన్ ఎవర్ యూ ఫైండ్ ద combination W+R immediately make this W silent. ఏది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? రైట్, wrench, wrong, wrist, wrath, ఇంకా మీకు చాలా వస్తుంటాయి. విషయం ఏంటి? W+R W సైలెంట్ చేయండి. రైట్ తెలుసు, రెంచ్ తెలుసు కదా, తిప్పుతుంటారు కదా రెంచ్, ఓకే. రాంగ్ నెంబర్, రిస్ట్ బ్యాండ్, రిస్ట్ వాచ్, ఇట్లాగా. ర్యాత్ అంటే కనుక ఆగ్రహము, తీవ్రమైన కోపము, దీన్ని ర్యాత్ అంటారు. ర్యాత్. సో W+R ఇది సెకండ్ వన్ అవుతుంది. దెన్ థర్డ్ వన్ ఫ్రెండ్స్, B+T. GST కాదు ఫ్రెండ్స్, B+T. ఓకే, B+T ఉంటే కనుక దెన్ బీని సైలెంట్ చేయండి. అది ఎలా సార్? ఎనీ డౌట్? డౌట్ అన్నాను కదా, అందులోనే ఉంది కదా, డౌట్. వెరీ గుడ్. DOUBT, డౌట్. అలాగే SUBTLE, సటిల్. దెన్ DEBT, డెట్. సో B+T రెండు వెంటనే రావాలి, B+T, దెన్ బీ సైలెంట్ అవుతుంది. ఇలాగా డౌట్, సందేహము. సటిల్ అంటే సూక్ష్మమైన, సటిల్ డిఫరెన్స్. సి దీస్ 2 పెన్స్ లుక్ అలైక్ బట్ యూ ఫైండ్ సమ్ సటిల్ డిఫరెన్సెస్. కొంచెం చిన్న తేడాలు ఉన్నాయి, దీని కలర్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ కానీ కొంచెం తేడాలు ఉన్నాయి. దెన్ యూ సే సటిల్ డిఫరెన్స్. సటిల్ అంటే కనుక సూక్ష్మమైన, సున్నితమైన అనుస్తుందంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ డెట్ అంటే తెలుసు కదా, అప్పు. ఓకే, డెప్ట్ అనకూడదు, డెట్ అనాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది చాలాసార్లు మనం వింటూ ఉంటాం, K+N కదా, చాలా రెగ్యులర్గా వినేటువంటి కాంబినేషన్. K సైలెంట్, K+N మేక్ K సైలెంట్. ఎలా? నో, నిట్, నైట్, ఇంకా చాలా చూడొచ్చు. నో అందరికి తెలిసిందే. నిట్ అంటే అల్లిక. ఎలా చెప్పారు ఒక సెంటెన్స్? మదర్ ఈజ్ నిట్టింగ్ ఎ స్వెటర్ ఫర్ ద బేబీ. మదర్ ఈజ్ నిట్టింగ్ ఎ స్వెటర్. మదర్ ఈజ్ నిట్టింగ్ అంటే ఒక స్వెటర్ అలుగుతూ ఉంది చెప్పారు, బాగుంది. కానీ ఇదే నిట్ని ఇంకో చోట ఇంకో రకంగా వాడుతున్నారు. మీనింగ్ చెప్పండి. ఒక ఎంప్లాయీ లేట్గా వచ్చారు, బాస్ అడుగుతున్నారు, ఎందుకు లేట్గా వచ్చావు? సార్ నేను వస్తుంటే మీకు తెలుసు కదా సార్, ఈ మధ్య ట్రాఫిక్ అయిపోయింది, సీఎం గారు కూడా వెహికల్స్ మనకు తిరుగుతున్న విజయవాడలో, సో క్యాన్వాయ్ వచ్చింది సార్, సీఎం క్యాన్వాయ్, అందువల్ల అటు ఇటు ట్రాఫిక్ ఆపేశారు, నేను రాలేకపోయాను. అప్పుడు మేనేజర్ ఏమన్నారు తెలుసా? అలా సిస్టమ్ వంక అతను వంక ఇలా చూస్తూ, డోంట్ నీట్ ఏ స్టోరీ అంటే కథలకి నాన్న అని చెప్తున్నారు ఇక్కడ. అవతల వ్యక్తి అంటున్నారు, లేదు సార్ నిజంగానే ట్రాఫిక్ జామ్ సార్. ఆయన స్క్రీన్ ఇటు తిప్పారు, చూడొకసారి అన్నారు. ఇక్కడ ఆ స్క్రీన్లో ఏముందంటే జగన్ ఈజ్ ఇన్ న్యూ ఢిల్లీ అని రాస్తుంది ఇక్కడ. అంటే జగన్ ఢిల్లీలో ఉన్నారంట. ఈయన చెప్తున్నారు కదా క్యాన్వాయ్ వెళ్ళింది సార్, జగన్ క్యాన్వాయ్, అందువల్ల అక్కడ మాకు ట్రాఫిక్ ఆగిపోయిందని కథలు వేస్తున్నాడు ఇక్కడ. సో అక్కడ నీటింగ్ ఏ స్టోరీ అంటే కనుక కథలడానికి కూడా ఈ పదం నీట్ వాడుతుంటాం. KNIT, K సైలెంట్ అవుతుంటుంది. అలాగే నైట్ అంటే
రాత్రి. ఆ నైట్ NIGHT కదమ్మా, ఇది KN కదా. KNIGHT నైట్ అంటే కనుక సోల్జర్ అని చెప్పొచ్చు, యోధుడు. మీకు చెస్ బోర్డ్లో కూడా ఈ నైట్ అనేది ఉంటుంది. ఎవరు చెప్తాం చూడండి, చెస్ బోర్డ్లో మీకు గుర్రం ఉంది కదా, గుర్రాన్ని నైట్ అంటారు. నైట్ ఎందుకంటే ఆ యోధుడు గుర్రం మీద వస్తుంటాడు ఇక్కడ, కాబట్టి అతనికి ఇచ్చిన పేరు ఏంటంటే కనుక దాన్ని ఏమంటారు, దాన్ని నైట్ అంటాం. నైట్ కే సైలెంట్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ M+N, దెన్ N సైలెంట్ అవుతుంది. M+N సైలెంట్. ఎనీ ఎగ్జాంపుల్? రోస్ అండ్ ఇంకోటి చెప్తారేంటి చెప్పండి. రోస్ అండ్ ఫైన్ కాలమ్స్ కదా, కాలం COLUMN కాలం, అలాగే HYMN, అలాగే DAMN, ఇలా మనం చూస్తుంటాం. కాలం, హిమ్, డ్యామ్, ఇలాగా. హిమ్ అంటే కనుక హిమ్ అంటే స్తోత్రము లేదంటే ప్రార్థనా గీతికి ఇలా చెప్పచ్చు. హిమ్స్ ఆఫ్ లార్డ్ సహస్రనామ, హిమ్స్ ఆఫ్ లార్డ్ శ్రీహరి, ఇలాగ. హిమ్స్ అంటే కనుక స్తోత్రము అనే సెన్స్లో. డ్యామ్ అంటే డ్యామ్ నాన్ సెన్స్, ఈ డ్యామ్. అలాగే నాగార్జునసాగర్ డ్యామ్, అది వేరు. నాగార్జునసాగర్ డ్యామ్ అంటే DAM డ్యామ్, ఇది DAMN కదా. డ్యామ్ అంటే కనుక అబ్యూజింగ్ వర్డ్, ఒక తిట్టు కానీ చెడ్డదిగా ప్రకటించినది, అంటే కోపం వచ్చినప్పుడు గట్టిగా డ్యామ్ నాన్ సెన్స్, వాట్స్ గోయింగ్ ఆన్, ఇలా. డ్యామ్ అంటే కనుక అటువంటి అర్థం వస్తుంటుంది. M+N సైలెంట్ అవుతుంటుంది. ద నెక్స్ట్ L+K L సైలెంట్. ఫ్రెండ్స్, L+K L సైలెంట్. ఎనీ ఎగ్జాంపుల్? సి, ఫోక్, టాక్, వాక్, చాక్, ఇలా చూడొచ్చు. ఓకే, L+K L సైలెంట్. కానీ ఇక్కడ చూడండి 6th నెంబర్కి నేను పైన E అని పెట్టాను. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్సెప్షన్, అంటే ఒక చిన్న మినహాయింపు. ఏంటి మినహాయింపు అంటే ఫ్రెండ్స్, ఈ ఫోక్, టాక్, వాక్, చాక్ అన్నప్పటికీ కూడా మీకు కొన్ని చోట్ల పలికేస్తుంటాం. చూడండి, మిల్క్, బల్క్, సిల్క్, కొన్ని చోట్ల ఎల్ కూడా పలుకుతున్నాం, అంటే ఇట్స్ అన్ ఎక్సెప్షన్, ఒక మినహాయింపు అనమాట. బట్ మ్యాక్సిమం సైలెంట్ అవుతుంటుంది ఇక్కడ. ఫోక్, టాక్, వాక్, చాక్. ఫోక్ తెలుసు కదా, ఫోక్ డ్యాన్స్ అంటే జానపదానికి సంబంధించినటువంటి జానపద నృత్యము. ఫోక్ మెడిసిన్ అంటే ఒక నాటు వైద్యం, దాన్ని కూడా మనం ఫోక్ మెడిసిన్ అంటాం అనమాట. అలాగే ఫోక్ అనేది ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేసేటప్పుడు హాయ్ ఫోక్స్ అని కూడా పలకరిస్తుంటారు. ఫోక్, ఇలా ఫోక్, టాక్, వాక్, చాక్, పీస్ ఆఫ్ చాక్. ఓకే, బట్ మిల్క్, సిల్క్, బల్క్ అక్కడ ఎల్ సైలెంట్ అవ్వదు ఫ్రెండ్స్, ఇట్స్ అన్ ఎక్సెప్షన్. ఓకే ఫైన్. నెక్స్ట్ యూ కెన్ సే G+H, దెన్ G సైలెంట్ అవుతుంది. G సైలెంట్. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది. ఏం సార్ అది అంటే ఒకసారి చూడండి. G+H కదా, దెన్ నేను రాశాను ఇక్కడ టఫ్, ఓకే, కాఫ్, ఓకే, హై. చూడండి, టఫ్, కాఫ్, హై, థాట్. సో ఇక్కడ G సైలెంట్ అవుతుంది. టఫ్, కాఫ్, హై, థాట్. అన్నిటిలో చూడండి GH చివర ఉంది, చివర GH మిడిల్. ఫ్రెండ్స్, ఈ GH అనే కాంబినేషన్ మీకు చివర ఉన్న, మిడిల్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అవుతుంది. ఇదే GH కాంబినేషన్ మీకు బిగినింగ్లో ఉందనుకోండి, వర్డ్ కాంబినేషన్ స్టార్టింగ్లో ఉందనుకోండి, దెన్ G సైలెంట్ అవ్వదు. ఎలాగా? ఎన్ ఎగ్జాంపుల్? మీరు ఈజీగా చెప్పేస్తారు కదా. గీ, గోస్ట్, ఇలా. GH కాంబినేషన్ బిగినింగ్లో ఉందంటే కనుక సైలెంట్ అవ్వదు ఫ్రెండ్స్, అది మిడిల్, ఆ రెండు ఉంటే కనుక సైలెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు ఒక వర్డ్ ఇలా తీసుకున్నారు, అగాస్ట్. ఇక్కడ కూడా G సైలెంట్ అవ్వదు, ఇది 1 or 2 ఎక్సెప్షన్ కేసెస్ మాత్రమే. అగాస్ట్, ఇక్కడ G పలుకుతాం మిడిల్ ఉన్నా కూడా, బట్ ఎక్సెప్షన్ కేస్. బట్ ఎక్కువగా ఈ GH కాంబినేషన్ మీకు ఎక్కడున్నా కూడా, అది మిడిల్ అయినా ఎండింగ్ అయినా కూడా G సైలెంట్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ వన్ L+M. ఓకే, L+M, then L silent. Any example? Okay, say calm,
బామ్ ఇలా చెప్తుంటాం కదా, కామ్, బామ్. సో కామ్ అంటే తెలుసు కదా, కొంచెం కామ్గా ఉండండి, గొడవ చేయకుండా, కామ్. దెన్ బామ్ తెలుసు, అలాగే పామ్. బామ్ అంటే జండు బామ్ అంటాం కదా, బామ్ అంటే ఔషధ తైలం, ఔషధ తైలం. అలాగే పామ్ అరచేయి, పామ్, పామ్. ఈ అరచేయి చూసి చెప్పే శాస్త్రాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? పామిస్ట్రీ అంటారు, పామిస్ట్రీ. హస్త సాముద్రిక శాస్త్రము, పామ్, పామ్. ఇందులో కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, ఫిల్మ్. ఇక్కడ ఎల్ సైలెంట్ అవ్వదు, ఇక్కడ ఎల్ పలుకుతాం, ఫిల్మ్, ఫిల్మ్ అని చెప్తాం, ఫిల్మ్. బట్ రిమైనింగ్ సైలెంట్ అవుతుంటుంది. ఇలా ఈరోజు మన వీడియోలో కొన్ని కామన్గా వచ్చేటువంటి కొన్ని కాంబినేషన్స్, అందులో ఎలా ఒక లెటర్ సైలెంట్ అవుతుంది ఇది చూసామంతా కూడాను. ఓకే, ఎక్కువగా మాత్రం ఈ రెండు చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఆర్ ప్లస్ కాన్సనెంట్ ఆర్ సైలెంట్, డబ్ల్యూ ప్లస్ ఆర్ డబ్ల్యూ సైలెంట్. రిమైనింగ్ జస్ట్ బి ప్లస్ టీ బి, కే ప్లస్ ఎన్ కే, ఎం ప్లస్ ఎన్ ఎన్, ఎల్ ప్లస్ కే ఎల్, అఫ్ కోర్స్ ఎక్సెప్షన్, జీ ప్లస్ హెచ్ జీ, బట్ ఇది మిడిల్ ఆర్ ఎండింగ్లో ఉంటే, అలాగే ఎల్ ప్లస్ ఎన్. ఇవి కాక ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఫ్రెండ్స్, ఎక్కువగా చూసేది సాధారణంగా నేర్చుకోవాల్సింది ఇవన్నీ అవుతుంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ సైలెంట్ లెటర్స్. మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం. సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ చాప్టర్, సైలెంట్ లెటర్స్. ఓకే, విల్ మీట్ అగైన్ in the next video. Till then, bye bye. Nice.